ఈసారైనా తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నానని అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ హనుమంతరావు ఉంటాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ తనకు న్యాయం చేయాలన్నారు. రాహుల్ని ప్రధాని కావాలంటే తాను ఢిల్లీలో ఉండాలని అంటున్నారు విహెచ్. తప్పనిసరిగా న్యాయం చేస్తాడని నాకు నమ్ముకున్నది. ఆయన మాటలను బట్టి నాకు తప్పనిసరిగా ఆయన మీద ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను 2 సార్లు నాకు అన్యాయం జరిగినా నేను పార్టీ గడ్డ మోస్తున్నా. అదే 10 ఏళ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నా. ఖమ్మంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాను నేను అక్కడ నా ఉద్దేశం ఏంటంటే రాజీవ్ గాంధీ 2 సార్లు ఖమ్మంలో వచ్చాడు కాబట్టి గిరిజనుల సమస్య, రైతుల సమస్య తెలుసుకుని ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నా. తప్పనిసరిగా హైకమాండ్ మీద, అదేవిధంగా తప్పనిసరిగా మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి గారు సరైన నాకు న్యాయం చేస్తారని. చూడండి, ఇక వయసుతో లిమిట్ లేదండి, రాజకీయాల్లో వయసు లేదంటే అట్లంటే నాకు 76 ఉన్నది. చాలా మంది పెద్ద పెద్ద పదవులలో కూడా నాకు పని చేసే కెపాసిటీ లేకపోతే ఇంట్లో వండుకుంటే నాకు ఏ పదవి అడిగారు. రోజు తిరుగుతూనే ఉంటారా బాబు, ఏడిపోయినా ఇక్కడ అన్యాయం పేపర్లో చూడగానే పోతాను. నాలాగా పనిచేస్తాను చూడమను, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. చూడండి, నేను మొదటి నుంచి చెప్పాను, నాకేంటంటే నేషనల్ నెట్వర్క్లో నాకు పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రలో కూడా నేను మొన్న పోయినా తునిగిపోతే ఎంతోమంది ఇక్కడ ఉన్న నాయకులు సంతోషం.